హలో గైస్, వెల్కమ్ టు సోది చెప్తా క్లిప్స్. ఇది మన పాడ్కాస్ట్ అయిన సోది చెప్తా నుంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తీసుకుని ఆ క్లిప్స్ని ఇక్కడ పోస్ట్ చేద్దాం అని చెప్పి క్రియేట్ చేసిన ఛానల్. ఇది మన ఛానలే. సో మొత్తం పాడ్కాస్ట్ చూడలేము, కానీ చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ క్లిప్స్వి చూడగలము అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నచ్చితే మన చారీ నాట్ సారీలో సోది చెప్తా అనే పాడ్కాస్ట్ కూడా ఫాలో అవడం స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ అన్ని మన పాడ్కాస్ట్ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నీకేంట్రా, నీకెవరన్నా గుర్తొస్తున్నారు ఇప్పుడు? నాకు చెప్పినట్టు ఓజీ కాదు కానీ మన జనరేషన్ లో చెప్తా, నాకు కిక్లో రవితేజ. కిక్ సినిమా రవితేజ గారు చాలా క్రేజీ క్యారెక్టర్స్ ఉన్నాయి రవితేజ గారు ప్లే చేసి, బట్ కిక్ ఈజ్ అనదర్ లెవెల్. కిక్ సినిమాలో ఆయనది వేరే మ్యాటర్. నాకు హౌ ఐ సీ సురేందర్ రెడ్డి ఫిల్మ్స్ ఏంటంటే, ఆయన ఫస్ట్ హాఫ్ ఒక ఫిల్మ్ ఉంటది, సెకండ్ హాఫ్ ఇంకో ఫిల్మ్ ఉంటది. మనకు ఒక టికెట్కి 2 సినిమాలు ఇస్తారని నేను అంట. సురేందర్ రెడ్డి గారివి ఇందులో రెండు ఉన్నాయి, 2 క్రేజీయే. ఫస్ట్ హాఫ్ లో ఒక రకమైన క్రేజీనెస్, సెకండ్ హాఫ్ లో ఇంకో రకమైన క్రేజీనెస్. అవును, వేరే లెవెల్ క్యారెక్టర్. అసలు ఎంట్రీ సీన్ బ్రో, పంచ కట్టుకుని పట్టు పంచ అక్కడే అర్థమైపోద్ది నీకు ఎవరు పిలిచారు అంటే, నేనే పిలిచాను రా ఒరే ఆజాము. అదంతా బాగుంది. ఆ సీన్ మొత్తం ఎన్నిసార్లు అయినా పెట్టుకుని చూడు. 10 minutes ఉంటుంది అనుకుంటా, 10-15 minutes బ్రో. హీరో ఎంట్రీ సీన్, పబ్లిక్ ప్లేస్ లో హిల్ బి పిస్సింగ్. ఆ పట్టు పంచ అది అసలు కళ్ళద్దాలు గుర్తుండిపోయే ఒక ఫ్రేమ్ అది. అసలు అన్ని సీన్లు అలాగే ఉంటాయి. కొన్ని ఉంటాయి, అదే మన మెకానిక్ గా చేస్తా షోరూమ్ లో, ఆటోమొబైల్ షోరూమ్ లో ఉండి ఇది మున్నాడు పిన్నాడు కలిసి అలా చాలా లాంగ్వేజ్ లో చెప్తా ఉంటారు. వచ్చిన నాకు తెలుగు రాదండి, ఇప్పుడు మాట్లాడింది అదే కదండి. అంటే రవితేజ గారు అయిన స్టైల్ క్రేజీ, అసలు క్రేజీ. అలాగే చాలా ఉంటాయి. రవితేజ గారి గురించి చెప్పిన వెంటనే నాకు వెంటనే గుర్తొచ్చినది విక్రమార్కుడు సినిమాలో సగం అత్తిలి అందరిని సగం అయితే మళ్ళీ ఈయన ఎంట్రీ ఇస్తాడు. వచ్చి ఒక ఇంటి ముందు నుంచి పాస్ అవుతూ లచ్చిందేవి నిన్ను కనకరించిందే తల్లి. అసలు బ్రో రవితేజ గారివి అయితే చాలా కాల్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సైక్ క్యారెక్టర్. ఇడియట్ బ్రో, ఇడియట్ లో ఇప్పుడు అదే నెక్స్ట్ అదే వస్తుంది. సిటీకి ఎంతమంది కమిషనర్లు వస్తుంటారు, చండీగఢ్ ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్ క్రేజీ ఏం క్యారెక్టర్ రాశాడు పూరి గారు. ఇడియట్ లో ఇద్దరు సైక్ క్రియేటర్స్ కలిసిన సీన్ ఒకటి చెప్తా, నాకు ఫేవరెట్ సీన్. నువ్వు ఎలవి చెప్పపోతే నేను దూకేస్తా అంటాడు. సగంలో మళ్ళీ వచ్చి నేను లేకపోతే ఏమైపోతా అని చెప్పి వెళ్ళిపోతాడు. సేమ్ వైపు అసలు అంటే అది ఎంత కన్సీవ్ చేయడం కూడా ఏముంది, దూకే అనేది చాలా ఈజీ కదా. ఇప్పుడు నువ్వు లేకపోతే దూకేస్తా అంటే దూకే అంటది, దూకే అంటే మధ్యలో ఆగుతాడు మనోడు, వెళ్ళాడతాడు. ఆయన ప్రసాద్ ల్యాబ్ లో షూటింగ్ చేశాడు అనుకుంటా. ప్రసాద్ ల్యాబ్స్ అలా పైకి వచ్చి సగం దారిలో నాకు డౌట్ వచ్చింది నేను లేకపోతే ఎలా బతుకుంటా అంటే అప్పుడు అప్పుడు చక్రి గారు ఎంటర్ అవుతారు. డైలాగ్ చెప్పిన రీ రికార్డింగ్. అబ్బా క్యారెక్టర్ క్రేజీ. అది కూడా ఇంకొకటి కూడా వచ్చి హీరోయిన్ ప్రపోజ్ చేసేటప్పుడు కూడా, చంటిగాడికి నువ్వు నచ్చావు, చంటిగాడికి నువ్వు నచ్చావు. మంచి డైలాగులు ఉంటాయి. అసలు కాన్ఫిడెన్స్ క్రేజీ. అంటే రవితేజ గారు పూరి గారు కాంబినేషన్ లో ఇలాంటివి చాలా ఉంటాయి బ్రో. ఇప్పుడు దీస్ ఆర్ సమ్ ఐకానిక్ థింగ్స్. అంటే ఒకడు ఎలా ఆలోచిస్తాడా, ఆలోచించిన సినిమా మొత్తం ఇలాగే ఆలోచిస్తాడా. ఇప్పుడు వాడు చాలా సిచ్యువేషన్స్ లో ఉండొచ్చు, ఫస్ట్ చాలా నార్మల్ గా ఫన్ గా ఉండొచ్చు, కానీ తర్వాత సీరియస్ సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు కూడా వాడు అంతే సంఖ్యగాడిలాగా అంతే తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అసలు క్రేజీగా ఉంటది. కమింగ్ బ్యాక్ టు కిక్, ఇప్పుడు నువ్వు చెప్తుంది ఉంది చూడు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్స్ ద పర్పస్? మనోడు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో లంచం తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్ళకి ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. జెంటిల్మెన్ సినిమా లైక్ కైండ్ ఆఫ్ అలాంటిది. రాబిన్ హుడ్. స్టిల్ రవితేజ గారు ఫస్ట్ హాఫ్ లో ఉండే ఆ క్యారెక్టరైజేషన్ ఉంటది కదా, అది అవ్వదు. అలీతో ఆల్పెచ్చినో సీన్ రవితేజ గారు హ్యాస్ దట్ మ్యాజిక్ అనుకుంటా. విక్రమార్కుడులో కూడా చూస్తే అతిల్ సత్యబాబు ఈజ్ మోస్ట్ ఫన్, విక్రమ్ సింగ్ రాథోడ్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఇద్దరు ఒకళ్ళే చేస్తున్నారు అండ్ ఇద్దరు పక్క పక్క నుంచుంటారు ఇంటర్వెల్ బ్యాంక్ లో. యూ సీ 2 different people. యూజువల్లీ సినిమాల్లో ఏం చేస్తారంటే, నేను గమనించినంత మటుకు ఇద్దరు చేస్తున్నప్పుడు స్టైలింగ్ మారుస్తారు బ్రో. లాంగ్ హెయిర్ పెట్టడము, డ్రెస్సింగ్ మార్చడము. ఇక్కడ అతిల్ సత్యబాబు, విక్రమ్ సింగ్ రాథోడ్ సేమ్ ఒకలాగే ఉంటారు. అవును, బట్ మనకి ఇద్దరు కనిపిస్తారు, ఒక్కళ్ళు కనిపించారు. క్రేజీ అది అసలు. అలాగా నువ్వు చెప్పిన ఈ సైక్ అనే విషయంలో కమింగ్ బ్యాక్ టు కిక్ ఒక సీన్ ఉంటది.
అందులో ఈ ఫస్ట్ సీన్ అయిపోయిన తర్వాత రే ఏదో ఒక రోజు నేను నీకు అని ఆవిడ పెద్ద ఆవిడ అంటది, నువ్వు అనుభవిస్తావురా, ఏదో ఒక రోజు నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడతావు, నా కాళ్ళు పట్టుకుంటావురా అంటది. అన్న తర్వాత దిస్ గై బికమ్ సో హెల్ప్లెస్. ఆ చిన్న పాపకి ఆపరేషన్ చేయించాలి, అంత 5 లక్షలు 10 లక్షలు కావాలంటే వీడికి ఏం చేయాలి తెలియదు. వాళ్ళ నాన్న అడుగుతాడు, వాళ్ళ నాన్న దగ్గర ఉండవు. ఆవిడ దగ్గరికి నాన్న రాసిచ్చి సరిపోవు. ఆవిడ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ సీన్ భలే ఉంటది. ఆవిడ చాలా పౌరుషంతో, నేను చెప్పాను కదరా నువ్వు నా దగ్గరికి వస్తావని, కాళ్ళు పట్టుకోరా అంటే షార్ట్ కూడా ఎలా ఉంటదంటే వైడ్కి వెళ్తుంది, వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఇలా దండం పెడతాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. వాడికి అవన్నీ అవసరం లేదు. నాకు మానం మర్యాద ఇవన్నీ కాదు, ఒక ప్రాణం ముందు బొచ్చు నాదెంత, ఐ డోంట్ ఈవెన్ కేర్ అన్న జోన్ లో భయ్య తీసుకుని వెళ్ళిపోతే వాడు గెలిచాడా నేను గెలిచానా అంటదా. అంతే, వెరీ సింపుల్ గా. అవును, అసలు బాగా కన్సీవ్ చేశారు. మీరు చెప్తుంటే నాకు మళ్ళీ గుర్తొస్తుంది. సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా క్యారెక్టర్ ని ఆ సైకిల్ మెయింటైన్ చేయడం అనేది మ్యాడ్నెస్. అసలు రవితేజ గారి గురించి మాట్లాడుతుంటే ఇన్ ద కాన్వర్సేషన్ నాకు స్ట్రైక్ అయిన ఇంకోటి ఏంటంటే జోహన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్ అంటే మీకు ఇష్టం అండి? అవునండి, మీకు ప్రాణం. ఆయన పుస్తకాలు మీకు బాగా ఇష్టమైన పుస్తకాలు ఏంటంటే, ఒరే నీ బతుక్కి తెలుగే సరిగ్గా రాదు, ఇంగ్లీషు నవల్స్. నా కుక్కల్ని అదే నాకు మేకల్ని కోడిల్ని చూస్తే మా అక్కలు చెల్లెల్లాగా ఆవిడ ఆ తర్వాత సీన్ లో హీరోయిన్ మంచి చికెన్ బిర్యానీ, ఫిష్ గుడ్ ఫర్ హెల్త్ అని వాళ్ళ ఫ్రెండ్స్ తినేస్తుంటే అయ్యి బాబాయ్ ఎన్ని తినేస్తాడు రే కొంచెం ఉంచండి రా. వెంకీలో మాత్రం అసలు వెంకీలో ఎన్ని సీన్లు మనం మీమ్ మెటీరియల్ కింద ఉండే సీన్లు అన్ని వెంకీలోంచే ఉంటాయి. రిలీజ్ కి వెళ్ళినప్పుడు డబ్బింగ్ బ్రో అందరూ ఫస్ట్ హాఫ్ మొత్తం డబ్బింగ్ రిలీజ్ లోనా డబ్బింగ్ మొత్తం. రవితేజ గారికి ఎన్ని పేపర్లు పడినాయో, అసలు బ్రహ్మానందం గారి ఎంట్రీకి అయితే స్క్రీన్ కనబడలా, అసలు మామూలుగా కాదు. అన్ని నాకు ఆకోకే కావాలి నుంచి అన్ని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ ఇదే కమింగ్ టు రవితేజ గారు కూడా నాకేమనిపిస్తుంది అంటే, ఆయన బ్రహ్మానందం గారు ఇలా కొడతారు, ఆయన లిటరల్లీ కొడతారు. ఏంటి ఈ రవితేజ గారు ఎన్నిసార్లు కొట్టినా సరే రవితేజ గారు కొట్టించుకున్నప్పుడు అది ఎంత ఫన్నీగా ఉంటారో. సీరియస్ సీన్ లో ఆయన సీరియస్ గా చూసారంటే అవునవును, ఆ ఇంటెన్సిటీ 1 సెకండ్ లో ఆయన షిఫ్ట్ అయితే మనం కూడా షిఫ్ట్ కూడా కరెక్ట్ అయిపోతాం. అసలు ఐ హ్యాడ్ అమేజింగ్ ఆపర్చునిటీ రవి తేజ అన్నని ఐపీఎల్ మ్యాచెస్ అప్పుడు హోస్ట్ చేయడానికి. రవి అన్న ఏ సినిమా ప్రమోషన్ కి వచ్చారు, ఆ ఇంటిగ్రేషన్ మాకు ఐపీఎల్ లో జరిగింది. సో నాకు చాలా టైం దొరికింది రవి మాట్లాడడానికి. అసలు బయట కూడా నందు కలుసుకోవడం అన్న అసలు ఏంట అసలు ఆయన నేను హలో వెల్కమ్ వీ హ్యావ్ అ స్పెషల్ గెస్ట్ ఆన్ దిస్ షో శాశ్వత ఎనర్జెటిక్ మాస్ మహారాజా రవి తేజ అని అంటే థ్యాంక్ యూ అన్నారు కదా నందు. నేను కూడా నాకు అసలు నాకు ఆయన ఎనర్జీ అది. ఆ తర్వాత ఒక 1 డే ట్రాన్స్ లో ఉన్నాను బ్రో రవి అన్నని, తర్వాత మన బాలయ్య బాబుని కలిసిన తర్వాత 1 ఎంటైర్ డే వాళ్ళ ట్రాన్స్ వాళ్ళ ఆరా నాకు అది వెళ్ళలే. సో టాకింగ్ అబౌట్ రవితేజ గారు, ఆ సైక్ అనేది ఆయనకి ఆయన ఇన్బిల్ట్ ఉంది, బట్ ఇన్ అ వెరీ సార్టెడ్ వే, వెరీ సార్టెడ్ ఇన్ లైఫ్. ఏదో వచ్చి అన్న అసలు నువ్వు తోపంటే అబ్బాయి ఇప్పుడు అవన్నీ చెప్తే ఎందుకు వద్దు వద్దు ఇవన్నీ వద్దు అబ్బాయి. నాకు రవితేజ ఇంటర్వ్యూలు చాలా ఇష్టం కదా, క్యాండిడ్. మీరు ఎప్పుడు డైరెక్ట్ చేస్తున్నారంటే చెప్తాను చాలు సార్ వద్దు కట్ చేయి చెప్పాను బోర్ ఎవడ బోర్ అనేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ ఆయన మీద అనేసుకుంటారు. తర్వాత రీసెంట్ గా కూడా అంటే ఇప్పుడు నాగవంశీ గారిది ఒకటి అయినప్పుడు కూడా రీసెంట్ దాంట్లో నాగవంశీ గారిని అనేస్తారు. కొంచెం కాదు చాలానే చెప్పాడు, చాలా ప్రామిస్లే చేశాడు అనేస్తారు, అన్ని అనేస్తారు. సో ఆయన అన్నప్పుడు కూడా అది ఎలా ఉంటదంటే వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, కానీ బికాస్ హీ సేస్ ఇట్ ఇన్ హిస్ స్టైల్ అదే సరదాగా వెళ్ళిపోతుంది. సో వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ రవి అన్న నేను కలిసిన తర్వాత ఆయన
ప్రాక్టికల్ గా ఎవరైనా లేదు అంటే ఆయన తీసుకోలేడు చిరాకు. ఆయనకు అసలు తట్టుకోలేడు. అవతల ప్రాక్టికల్ గా సెన్స్ మాట్లాడట్లేదు, ఏదో చిరాకు చెప్పిస్తున్నాడు అనుకో, అన్ని అయ్యను అనేస్తుంటాడు. అందుకే వన్ ఆఫ్ దోస్ ఇంటర్వ్యూస్ లో వాళ్ళ అమ్మాయి చెప్పినట్టుంది, డాడీ నాకు తెలిసి బాలయ్యబాబు షో అప్పుడు ఇంకేదో షోలో ఆవిడ వాళ్ళ అమ్మాయిది కూడా వీడియో బయటేశారు. లైక్ డాడీ నువ్వు నీకు అర్థమైనంత ఇదిగా అందరికీ అర్థం అవ్వాలనుకోవటం రాంగ్. ఒకవేళ అవ్వకపోతే నీకు కోపం రాకూడదు ఫస్ట్. అంటే అవతల వాడు కూడా ఇప్పుడు ఆయన 4 steps హెడ్ ఉంటాడు, 5 steps హెడ్ ఉంటాడు మనకన్నా. సో ఆయన ఏంటంటే ఆ 5th step లో ఏం జరుగుతుంది చూసేశారు కదా, ఇదంతా అయిన తర్వాత అదే ఆయన అక్కడ ఉంటాడు. వీళ్ళందరూ 1 2 3 అవట్లేదు అబ్బాయి అన్ని వద్దు కట్ చేయి. సో ఆయన క్రేజీగా రీసెంట్ హైలైట్ సిద్ధు జొన్నలగడ్డ అని రవణ చేశారు. అందులో ఇంటర్వ్యూ ఏదో సినిమాకి డాన్ సీన్ అప్పుడో దేనికో అంట బలుపప్పుడో సిద్ధు జొన్నలగడ్డ సెట్కి వచ్చాడు. వస్తే రవణకి ఒకటి వచ్చి గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అన్నాడు. రెండోసారి మళ్ళీ వచ్చి గుడ్ మార్నింగ్ అంటే ఏం కావాలి, రవితేజ వద్దు పాయింట్కి రా. రవణ గుర్తులేదు కానీ అనే ఉంటాను నేను అంటారు. రవి అన్న ఖచ్చితంగా అంటాడు, నాకు తెలుసు కదా. వెనకాల అలవాట్లు పొరపాటున సరదాగా మన దగ్గర ఏంటంటే బాబు అనే అదేదో అది టక్కున వచ్చేస్తుంది. ఇప్పుడు నా స్టాఫ్ అయినా నన్ను అనరు, నా దగ్గరకు వచ్చేసారు అన్న అంటారు. కానీ మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు అనుకో, నేను స్పాట్ లో అనుకో, అమ్మ బాబు షార్ట్ లో ఉన్నారంటారు. సో హీస్ రిఫరింగ్ టు బాబు ఆఫ్ అమ్మాస్ బాబు. బట్ బాబు పక్కన రవి అన్నది ఏదో షూట్ లో అట, ఎవరో వెనకాల నుంచి వచ్చి బాబు అది అంటుండే, బాబా ఎవరు బాబు ఎవడికి బాబు పేరులో బాబుంటే ఓకే, లేని బాబుని తీసుకొచ్చి నాకు పెడతారేంట్రా, ఎవరు బాబు ఎవడికి బాబు. క్రేజీ అమ్మ బాబోయ్, అసలు అది క్రేజీ మనిషి.